నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు భారతీయ జనతా పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు అయినంపూడి శ్రీదేవి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ మాజీ జిల్లా అధ్యక్షులు రాణి తాతాజీ పర్యవేక్షణలో రాణి పుణ్యశ్లోక అహల్యాబాయి హోల్కర్ 300వ జయంతి వేడుకలు తణుకు వీకే ఫంక్షన్ హాల్లో శనివారం ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి మాజీ శాసనమండలి సభ్యులు పివిఎన్ మాధవ్, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షులు బొల్లిన నిర్మలా కిషోర్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షులు అల్లూరి పద్మవర్మ, కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు తోట గంగారాజు, బీజేపీ నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ ముల్లపూడి రేణుక, అహల్యాబాయి హోల్కర్ కార్యక్రమాల ఇన్ఛార్జి ఉన్నమట్ల కబడ్డీ కోట రాంబాబు, పివి రాఘవులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షులు బొల్లిన నిర్మలా కిషోర్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాలు ఏడాది పాటు ఏ విధంగా నిర్వహించారో అదేవిధంగా రాణి పుణ్యశ్లోక అహల్యాబాయి హోల్కర్ కార్యక్రమాలు కూడా ఏడాది పాటు నిర్వహించడానికి భారతీయ జనతా పార్టీతో పాటు అనుబంధ సంస్థలకు పిలుపునివ్వడం జరిగిందని అన్నారు. తణుకులో పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు అయినంపూడి శ్రీదేవి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందని తెలిపారు. మాజీ శాసనమండలి సభ్యులు పివిఎన్ మాధవ్ మాట్లాడుతూ రాణి అహల్యాబాయి హోల్కర్ 1725లో చండి అనే గ్రామంలో జన్మించడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఆకుల లీలాకృష్ణ, భీమవరం పట్టణ అధ్యక్షులు అడవాల శివ, తణుకు పట్టణ అధ్యక్షులు బొల్లాడ నాగరాజు, ప్రధాన కార్యదర్శి రాసపట్ల అనుకుమార్, బుద్ధల రాజలక్ష్మి, మహిళా మోర్చా పట్టణ అధ్యక్షులు గంట లక్ష్మి, ఉపాధ్యక్షులు కసిరెడ్డి మణిదీప్, కొడమంచిలి జితేంద్ర, మారిశెట్టి అజయ్, ఇరగవరం అత్తిలి మండల అధ్యక్షులు, నాయకులు, మహిళలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బ్రిటిష్ వైస్రాయ్గా పనిచేసిన వ్యక్తి జాన్ మాల్కమ్ అనే అతను ఆ ప్రాంతంలో తిరిగాడు. ఏ ప్రాంతంలో అయితే ఆవిడ పనిచేసిందో, ఆవిడ ఏ రాజధాని అయితే నిర్మాణం చేసిన రాజధాని చూసి ఆవిడ ఆశ్చర్యపోయాడు. మొత్తం ఆవిడ ఎవరితో కలిసి పనిచేసిందో, ఏ తన దగ్గర పనిచేసిన సేవలు అందరితో కూడా మాట్లాడి జాన్ మాల్కమ్ ద మెంబర్ ఆఫ్ సెంట్రల్ ఇండియా రాసి దాని గురించి పుస్తకం రాస్తూ ఎక్కువ భాగం ఒక అహల్యాబాయి హోల్కర్ గురించి రాస్తూ షీజ్ మామూలు బయట కాదు, దిగి నుంచి దుర్గేగిన ఒక దైవదూత, ఆవిడ దైవాంశ సంభూతరాలడానికి నేను ఎక్కడ కూడా మొహమాట పడని చెప్పి జాలి నాటకం రాశారు. వీళ్ళందరూ కూడా ఆవిడ ఏం చూశారు, 30 సంవత్సరాలు మాల్వా అనే ప్రాంతాన్ని పరిపాలించిన ఒక రాణి, ఆ ప్రాంతానికి సంబంధించిన ఆవిడ కారణంగా ఆ ప్రాంతం యొక్క యశస్సు ఎంత ఉందంటే 2025 300 సంవత్సరాల క్రితం పుట్టిన ఆవిడ నేటికి ఆ ప్రాంతంలో ఒక ఆరాధ్య దైవంగా, నేటికి ఆ ప్రాంతం ఒక్కసారి కూడా కరువు కాటకాలు రాకుండా సమృద్ధిగా ఉంది అంటే దేశంలోనే అత్యధిక వ్యవసాయోత్పత్తి కలిగిన ప్రాంతంగా క్షిప్రా నది, ఇండోర్ మన ఉజ్జయిని దగ్గర క్షిప్రా నదికి మహేశ్వరి దగ్గర నర్మదా నది మధ్యలో ఉండే ఈ ప్రాంతం దేశంలోనే అత్యంత సస్యశ్యామల ప్రాంతంగా మలిచి ఎవరైతే దాన ధర్మాలు ఎక్కువగా చేస్తారో, ఎవరైతే ధర్మాన్ని 4 పాదాల మీద నడిచే విధంగా వ్యవస్థ నిర్మాణం చేస్తారో ఆ ప్రాంతం సుభిక్షంగా ఉంటుందని మన పురాణాలు చెప్తాయి. ఆ విధంగా మాల్వా ప్రాంతం 300 సంవత్సరాల నుంచి ఒక్క ఆకలి చావు కానీ, ఒక రైతు ఆత్మహత్య కానీ జరగని ప్రాంతంగా ఉంది అంటే మనందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అంటే దేశంలో చరిత్ర ఎక్కడైతే వక్రీకరించబడిందో, చరిత్రలో ఎక్కడైతే మన వీరులకు సరైన గౌరవం దక్కలేదో దానిని మళ్ళీ పునర్నిర్మించినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఎందుకు మనం వీరుల గురించి తెలుసుకోవాలంటే 60 సంవత్సరాల చరిత్రలో మనం నేర్చుకున్నదంతా కూడా ఈ దేశంలో చొరబాట్లు జరిగాయి. లేకపోతే ఈ దేశం పరాయి పరిపాలన మనందరూ ఏమనుకున్నామంటే మన రాజుల దగ్గర వీరోచితంగా పోరాడలేదేమో, మన రాజులందరూ పిరికివారేమో, మన ప్రజలందరూ భయస్తులేమో అనుకున్నాం. కానీ అలా కాదు, అడుగడుగునా కూడా పోరాటం జరిగింది కాబట్టి ఇవాళ ప్రపంచంలో ఏ చరిత్ర కూడా ఏ సంస్కృతి నిలబడకపోయినా ఇన్ని సంవత్సరాలు మన సంస్కృతి సంప్రదాయాలు నిలబడడానికి ప్రధానమైనటువంటి కారణం మన పూర్వీకులు చేసినటువంటి పోరాటం. నిరంతరం కూడా ఈ సంస్కృతిని సంప్రదాయాన్ని కాపాడుకోవడానికి గతంలో ఎలాగైతే పోరాడారో ఇవాళ నరేంద్ర మోడీ గారు కూడా వారి యొక్క స్ఫూర్తితో మనందరం ఇంకొక అనేక సంవత్సరాల పాటు, అనేక వేల సంవత్సరాల పాటు సంస్కృతి సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఇలాంటి కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది.
గణపవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నో టొబాకో దినోత్సవాన్ని వైద్యాధికారి డాక్టర్ పి కిరణమయ్యి, డాక్టర్ కె ఓంకార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. సిబ్బంది చేత ప్రతిజ్ఞ చేయించారు. ధూమపానం వద్దు, జీవించడం ముద్దు అని తెలిపారు. మత్తు పదార్థాలు సేవించవద్దని అన్నారు. పౌష్టికాహారం స్వీకరించాలని అన్నారు. గుండె జబ్బులు, పక్షవాతం, క్యాన్సర్ వంటి వ్యాధులు రాకుండా ఉండాలంటే ధూమపానానికి దూరంగా ఉండాలని తెలిపారు. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ జాలది విల్సన్ బాబు, పిహెచ్ఎన్ సిహెచ్వి సచివతి, హెచ్వి పద్మజ తదితరులు పాల్గొన్నారు. శనివారం తాడేపల్లిగూడెం మండలం వెంకటరామనగూడెంలోని చిల్డ్రన్ హోమ్ను రాష్ట్ర మహిళా శిశు సంక్షేమం, దివ్యాంగుల, వయోవృద్ధుల శాఖ సెక్రటరీ, పశ్చిమ గోదావరి జిల్లా ప్రత్యేక అధికారి ఎస్ సూర్యకుమారి, జిల్లా కలెక్టర్ చొరవడ నాగరాన్తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా బాలికలు ఏ విధంగా చదువుతున్నారు, వారికి అందుతున్న పౌష్టికాహారం, వైద్య సాయం గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రతి వారంలో 2 రోజుల పాటు శిక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయని, ఈ శిక్షణ కార్యక్రమాల ద్వారా నేర్చుకున్న అంశాలను వారిని అడిగి తెలుసుకున్నారు. కిషోర్ బాలికలు క్రమశిక్షణతో విద్యను అభ్యసించాలని అన్నారు. సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని హితవు పలికారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, పౌష్టికాహారం తీసుకున్నప్పుడే శారీరక దృఢత్వం కలుగుతుందని అన్నారు. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని లక్ష్య సాధన కోసం నిరంతరం కృషి చేస్తేనే అనుకున్న గమ్యానికి చేరవచ్చునని అన్నారు. చదువు ద్వారా ఉన్నత స్థానానికి ఎదిగినట్లయితే సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుందని అన్నారు. ఈ సందర్భంలో ఆర్డీఓ ఖతీబ్ కౌసర్ బానో, మున్సిపల్ కమిషనర్ ఎం యేసుబాబు, ఎంఆర్ఓ ఎం సునీల్ కుమార్ తదితరులు ఉన్నారు. శనివారం జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి తాడేపల్లిగూడెం తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. రికార్డులను పరిశీలించారు. జూన్ 21వ తేదీన జరగనున్న అంతర్జాతీయ యోగా కార్యక్రమంలో భాగంగా తాడేపల్లిగూడెం మండలంలో రిజిస్ట్రేషన్ నమోదు శాతం తక్కువ కావడంపై స్థానిక ఎంపీడీఓను కారణాలు అడిగి తెలుసుకున్నారు. రానున్న 2 రోజుల్లో రిజిస్ట్రేషన్ శాతం పెంచి యోగా చేయడం వల్ల కలిగే ఆరోగ్య సూత్రాలను ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. జూన్ 21వ తేదీన జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున ఎక్కువ శాతం ప్రజలు పాల్గొనేలాగా చూడాలని సూచించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ ఖతీఫ్ కౌసర్ బాను, తహసీల్దార్ ఎం సునీల్ కుమార్, ఎంపీడీఓ తదితరులు ఉన్నారు. శనివారం తాడేపల్లిగూడెం మండలం వెంకటరామనగూడెం గ్రామ సచివాలయం వద్ద రాష్ట్ర ప్రభుత్వం పాడి రైతులకు అందిస్తున్న 50% సబ్సిడీ సమీకృత దాన పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా ప్రత్యేక అధికారి ఏ సూర్యకుమారి, జిల్లా కలెక్టర్ చొరవడ నాగరాన్ని, శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ సంయుక్తంగా కలిసి 18 మంది పాడి రైతులకు దానా బస్తాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెల్ల రేషన్ కలిగిన పాడి రైతులకు 50% సబ్సిడీపై రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సమీకృత దానా పొందేందుకు పాడి రైతులు సమీపంలోని రైతు సేవా కేంద్రంలో పేర్లు నమోదు చేసుకుని 50% సబ్సిడీపై పశు సమీకృత దానా పొందవచ్చునని అన్నారు. పశువులకు ఈ దానా పెట్టడం వల్ల పాల ఉత్పత్తి పెరిగి ఆర్థికంగా లాభాలు పొందవచ్చునని అన్నారు. 50 కేజీల బస్తా ధర 1110 కాగా సబ్సిడీపై 555 రూపాయలకు పొందవచ్చునని అన్నారు. పాడి రైతులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సంబంధిత శాఖ అధికారులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యంగా పనిచేస్తుందని ఏపీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కర్ము రఘురామకృష్ణంరాజు అన్నారు. కాలమండలం పెదామిరంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని శనివారం జిల్లా కలెక్టర్ నాగరాణితో కలిసి చేపట్టారు. దీనిలో భాగంగా ఇంటింటికి వెళ్లి వృద్ధులను ఆప్యాయంగా పలకరించి ప్రతి నెల పింఛన్లు పంపిణీ ఎలా జరుగుతుందో అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో స్వయం సహాయక గ్రూపు ద్వారా ఏర్పాటు చేసిన ఎంబ్రాయిడరీ యూనిట్లను పరిశీలించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 1వ తేదీ ఆదివారం కావడంతో ప్రజలు ఇబ్బందులు గురి కాకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ చేపట్టారని తెలిపారు. ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని అన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ డొక్కు సోమేశ్వరరావు, బీజేపీ ఉండి ఇన్ఛార్జి కోర రామ్మూర్తి, ఎంపీపీ పెన్మెచ్చ శిరీష విశ్వనాథరాజు, కటారి నరసింహరాజు, డీసీ చైర్మన్ తోట ఫణిబాబు, మాజీ ఎంపీపీ ఆరెడ్డి వెంకటరత్న ప్రసాద్, డిఆర్డీఏ పీడి వేణుగోపాల్, ఎంపీడీఓ జి స్వాతి, ఏపీఎం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. భీమవరంలో బంద్ కొనాలంటే మనం హోల్సేల్లో కొంటే ఇంపోర్ట్ చేస్తే
1వ తారీఖు ఇచ్చే పింఛను మరి 1వ తారీఖు ఆదివారం అయింది కనుక ప్రభుత్వం ఒకరోజు ముందుగానే దీని ఒక అవకాశంగా తీసుకోకుండా ఒకరోజు ముందుగానే పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ప్రతి నెల ఒక్కొక్క జిల్లా ఎంచుకుంటున్నారు. ఇప్పుడు ఆయన కోనసీమ జిల్లాలో ఈరోజు అక్కడ ఇచ్చారు. అలాగే ఈరోజు కలెక్టర్ గారు తాడేపల్లిగూడెం ఆ పరిసర ప్రాంతాల్లో ఉదయం వారు స్వయంగా కొన్ని చోట్ల పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం కలెక్టర్ గారితో కలిసి కొద్దిమందికి పెదామిరం గ్రామాల్లో ఇవ్వటం, అలాగే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఎలా ఇంప్లిమెంట్ అవుతున్నాయి అనే దాని మీద ఒక లోన్ తీసుకుని చక్కగా నడుపుతున్న ఒక చిన్న కుట్టు మిషను ఆ రిలేటెడ్ యాక్టివిటీలో ఉన్న ఒక అవుట్ఫిట్ కూడా చూసి ఇంకా ఎలాగ వీళ్ళకి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఇంకా ఎలాగ మనం అభివృద్ధిలో చేయూతను అందించగలం ప్రభుత్వం తరపున అనే దాని మీద కూడా పెద్దలు కలెక్టర్ గారు అందరూ కూడా టీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్తో మాట్లాడి రాబోయే రోజుల్లో ఒక మంచి ప్రణాళిక, అలాగే రోజువారీ వడ్డీలు పొద్దున 1000 రూపాయలు తీసుకుంటే 900 ఇవ్వటం, సాయంత్రానికి 1000 కడతాం, ఇటువంటివి కూడా ఉన్నాయి. వాటికి కూడా ఒక సొల్యూషన్ ఎలా అయితే పట్టణాల్లో హాకర్స్కి డైలీ వ్యాపారం చేసుకునే వాళ్ళకి 10,000 రూపాయల రుణం ఎలా ఇస్తున్నారో వినూత్నంగా 1000 రూపాయలు పొద్దున్న తీసుకుని సాయంత్రం ఆ కూరగాయలు అమ్మి మళ్ళీ చాలా ఎక్కువ వడ్డీకి గురవుతున్నారు. వాళ్ళకి ఎలాగ అతి తక్కువ వడ్డీతో రోజుకి వాళ్ళకి ఒక 100 రూపాయలు మిగిలినా కూడా వాళ్ళకి డెఫినెట్గా అది చాలా సహాయార్థం వాళ్ళకు ఉంటుంది. కాబట్టి అది ఎలా చేయాలి అనే దాని మీద కూడా కలెక్టర్ గారు డిఆర్డీఏ వాళ్ళతో మాట్లాడటం జరిగింది. అలాగే ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు, ఎవరికాళ్ళు రోడ్లు ఆక్రమించుకుంటాం, ఇష్టం వచ్చినట్టు మెట్లు కట్టేయటం, అరుగులు వేసేసుకుంటాం. ట్రాఫిక్కి గతంలో ట్రాఫిక్ వేరు, ఇప్పుడున్న ట్రాఫిక్ ఒక మోటార్ సైకిల్ లేని ఇల్లు లేదు, ప్రతి 2 ఇళ్లలో ఒక కారు ఉంటుంది. సో కాబట్టి పెరిగిన ఈ ట్రాఫిక్ అవసరాలకి అసలు ఉన్న రోడ్లే సరిపోవు. ఆ రోడ్లు కూడా ఎవరికాళ్ళు ఆక్రమిస్తున్న ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రోడ్లు వైడనింగ్ కూడా ఒక పెదామిరంలోనే కాదు అన్ని చోట్ల చేపట్టడం జరిగింది. పాలకొల్లు నియోజకవర్గంలో వృద్ధులు దివ్యాంగుల పింఛన్ల సొమ్మును రాష్ట్ర జనవరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అందజేశారు. రాష్ట్రంలోనే అత్యధికంగా పింఛన్ సొమ్ము అందజేస్తున్నారని తెలిపారు. నెలకు పింఛన్ల నిమిత్తం 3,000 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. జగన్ 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పట్టిందని అన్నారు. పేదవాడి ఇంటి గుమ్మం దగ్గరికి వెళ్లి పింఛన్ అందజేస్తున్నట్లు తెలిపారు. మీ అందరికీ తెలుసు గత ప్రభుత్వం ఏం చేసింది. 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది. విడతల వారి పింఛన్ పెంపు కాదు, ఒక్కసారిగానే పింఛన్ పెంపు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం, జనసేన, బీజేపీ. ఆ రోజు కూడా చాలామంది అన్నారు, తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మళ్ళీ మీరు సచివాలయాల దగ్గరికి పోవాలి, పంచాయతీల దగ్గరికి పోవాలి, మొండు టెండర్లో పెన్షన్ కోసం తిరగాలన్నారు. నేను చూస్తున్నారు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1వ తేదీనే ఒక పండుగ. సాక్షాత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సైతం పేదవాని ఇంటికి వెళ్ళి ఆ పేదవారి సేవలో పింఛను ఆయనే స్వయంగా అందజేస్తూ ఉన్నారని అంటే ఆ వృద్ధుల పట్ల, వితంతుల పట్ల, దివ్యాంగుల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధికి అదే ఒక నిదర్శనం అని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ, ఆర్థిక పరిస్థితి సహకరించినటువంటి స్థితిలో కూడా ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఈ యొక్క ప్రభుత్వం అది కూడా మళ్ళీ ఆ పెంచినటువంటి పింఛనే కాదు, ఏ రోజైతే వాగ్దానం చేశామో ఆ వాగ్దానానికి సంబంధించి 3 నెలలు పింఛను 3,000 ప్లస్ 4,000 అక్షరాల 7,000 రూపాయలు ఆ గడప దగ్గరే ఆ వృద్ధులకి, వితంతులకి, దివ్యాంగులకి పెట్టినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, మరి ఏదైతే ఇంకా హామీలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా 1 by 1 ఒక్కొక్కటి ఏదైతే అన్నదాత సుఖీభావ కానీ, అదేవిధంగా తల్లికి వందనం కానీ,
మహిళలకు ఉచిత బస్సు కానీ ఇవన్నీ కూడా 1 by 1 ఒక్కొక్కటి కూడా మరి ప్రారంభించేటువంటి తేదీలు కూడా నిర్ణయించుకుని ప్రజలందరికీ కూడా ఆ సంక్షేమాన్ని అందజేస్తామని చెప్పి మీ ద్వారా అందరూ కూడా తెలియజేస్తాం. పాలకొల్లో కోట్లాది రూపాయలతో జరుగుతున్న అభివృద్ధి పనులను కూటమి నాయకులతో కలిసి మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. హిందూ శ్మశాన వాటిక, అబ్దుల్ కలాం రామగుండం ఉద్యానవనాలు, బొండాడ వెంకటరాజు గుప్తా ఎన్టీఆర్ కళాక్షేత్రం, ప్రభుత్వాసుపత్రి నూతన భవనం, నర్సాపురం ప్రధాన కాలువపై కాలిబాట వంతెన పనులను పరిశీలించారు. టిడ్కో గృహాల పనులను సకాలంలో పూర్తి చేయాలని కోరారు. పాలకొల్లు 26వ వార్డులో ఎంపీ నిధులతో 15 లక్షలతో నిర్మించిన క్షీర రామలింగేశ్వర అసోసియేషన్ నూతన భవనాన్ని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రారంభించారు. సభలో మంత్రి మాట్లాడుతూ టైలర్ల సంఘ అభివృద్ధికి సహకరిస్తామని అన్నారు. కోడూరు మండలం జిన్నూరులో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు మంత్రి నిమ్మల రామానాయుడు పింఛను అందజేశారు. పింఛన్దారుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. 1వ తేదీ ఆదివారం సెలవు కావడంతో శనివారం నాడే పింఛన్లు అందజేస్తున్నట్లు తెలిపారు. పాలకొల్లు మారుతి థియేటర్ ప్రాంగణంలో సినీ హీరో కృష్ణ అభిమానుల సంఘ ఆధ్వర్యంలో జరిగిన కృష్ణ జయంతి వేడుకల్లో రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. కేకును కోశారు. కృష్ణ సేవలను వివరించారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. నిడదోలు పట్టణవాసులు సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని మంత్రి కందుల దుర్గేష్ అధికారులకు సూచించారు. శనివారం నిడదవోలులో పర్యటించిన మంత్రి దుర్గేష్ స్థానిక ప్రజలు, అధికారులతో కలిసి నడుస్తూ ఆర్ఓబి పనులను, అలైన్మెంట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రొక్రెళ్లపైకి ఎక్కి పనుల తీరును పర్యవేక్షించారు. స్థానిక వ్యాపారులు, వాహనదారులను అడిగి సమస్యలను ఆరా తీశారు. వర్షపు నీటికి సాధారణ మట్టి బంకమట్టిగా మారడంతో తరచూ వాహనాలు జారుతూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, దీనికి త్వరితగతిన పరిష్కారం చూపాలని స్థానికులు కోరగా మంత్రి దుర్గేష్ స్పందించారు. ఈ సందర్భంగా డ్రైన్లో పెరిగిపోయిన చెత్తాచెదాన్ని వెంటనే తొలగించే పనులు చేపట్టాలని, కాలువల్లో పడుతున్న వ్యర్థాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని, తద్వారా నీరు సాఫీగా వెళ్లేందుకు చర్యలు చేపట్టాలని మున్సిపల్ సిబ్బందిని ఆదేశించారు. నిడదవోలు 4వ వార్డులో ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న గంగుల గోపి యాదవ్ను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పరామర్శించారు. ఆయన ఆరోగ్య స్థితిని అడిగి తెలుసుకున్నారు. 8వ వార్డులో గోదావరిలో దిగి మృతి చెందిన నెత్తి ప్రకాష్ కుటుంబ సభ్యులను మంత్రి పరామర్శించారు. నిడదవోలు 4వ వార్డులో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. ఎన్టీఆర్ భరోసాను ప్రభుత్వం ఒక రోజు ముందుగానే అందిస్తోందని తెలిపారు. ఈరోజు 8, 9 అదేవిధంగా 4వ వార్డుల్లో పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాం. ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క దిశానిర్దేశంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో రాష్ట్రంలో 1వ తారీఖు కల్లా పెన్షన్ని ఇంటింటికి తీసుకెళ్లి అందించేటువంటి కార్యక్రమాన్ని అవిఘ్నంగా కొనసాగిస్తున్నటువంటి సందర్భం మీ అందరికీ తెలిస్తే, అయితే ఎప్పుడైనా 3వ తారీఖు ఆదివారం వస్తే ఆ ముందు రోజు పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు 31వ తారీఖు అయినప్పటికీ కూడా రేపు ఆదివారం కనుక ఈరోజే పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టాం. ముఖ్యంగా 4వ వార్డులో ఉన్నటువంటి బీసీ వర్గాల వారికి, అదేవిధంగా 8, 9 వార్డులో ఉన్నటువంటి ఎస్సీ వర్గాల వారికి ప్రధానంగా ఈరోజు ఈ పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. రాజమండ్రి నుండి హైదరాబాద్ వెళ్తున్న ఇంటర్సిటీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నాగా హనుమాన్ ఆయిల్ ఫ్యాక్టరీ వద్దకు వచ్చేసరికి అదుపు తప్పి విజయవాడ రోడ్డు నుండి దాటుకొని రాజమండ్రి రోడ్డులోకి వచ్చి వంతెన పైన ఉన్న పూలకుండీలు ఢీకొని బోల్తా పడింది. ఈ ఘటనలో ప్రస్తుతానికి 16 మంది క్షతగాత్రులను గుర్తించారు. స్థానిక పోలీసులు, హైవే పెట్రోలింగ్ సిబ్బంది, 108 సిబ్బంది క్షతగాత్రులను బస్సు నుండి బయటకు తీశారు. ప్రస్తుతానికి 16 మంది క్షతగాత్రులు 3 అంబులెన్సుల్లో ఏలూరు సర్వేజన్ ఆసుపత్రికి తరలించారు. వారికి సిబ్బంది చికిత్స అందిస్తున్నారు. బస్సు బోల్తా పడిన సమయంలో బస్సు కింద ఒక ప్రయాణికుడు చిక్కుకున్నట్టు తెలుస్తోంది. క్రేన్ సాయంతో బస్సును పైకి తిరిగి లేపేందుకు, ట్రాఫిక్ క్లీన్ చేసేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. ఈనాటి బంగారు మాట. గమ్యాన్ని చేరడానికి 2 మార్గాలు, 1 స్వశక్తి, 2 పట్టుదల. అబ్దుల్ కలాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.